రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ ని ఇన్ని రోజులు ఇంకా సమావేశం ఉంది, దయచేసి పెట్టండి. ఈ రోజు ఇది కాదు, ఈ రోజు మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే మీరు ఇస్తారన్న నిరుద్యోగ వృత్తి ఉందో ఆ దాని మీద మా తాలూకా అటెండ్ మోస్ట్ ఇచ్చాం. దాని మీద చర్చ జరగాలని చెప్పి ఆ రోజు అడిగాం. ఆ రోజు దాని మీద చెప్పకుండా ఆ రోజు అంటే అధ్యక్ష అంతే. ఇప్పుడు పెట్టండి, రేపు ఉదయం పెట్టండి చర్చ, మళ్ళీ మాడదాం. మంత్రి మాట్లాడమని ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం. సభలో చర్చ జరిగేదాని కోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి 2.5 గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు, మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి, వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్? ఇది తమరిని స్వయంగా ప్రశ్నించడం సార్, మమ్మల్ని కాదు. తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుంది అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం. ఈ ఆలోచన కరెక్ట్ కాదు సార్. ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్. ఎందుకనంటే చైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే రకంగా, చైర్ నిర్ణయాన్ని ప్రశ్నించే రకంగా, చైర్నే తప్పు పట్టే రకంగా మాట్లాడడం అనేటువంటిది సరైన విధానం కాదు సార్. క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు, ఏమిటో నాకు అర్థం, ఏంటో సైకోపై నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఆ తాపత్రయం అర్థం అవ్వట్లేదు. దయచేసి నో ఇది కరెక్ట్ కదా అధ్యక్ష. దయచేసి నేను తప్పు మాడితే నా రికార్డు నేను మాట్లాడే మాటలు తీసేయండి అధ్యక్ష, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా ప్లీజ్ ఆయన క్షమాపణతో తొలగించమనండి. ఏమనుకుంటున్నారు అధ్యక్ష? పైగా సైకో అని చెప్పి మాట్లాడతారు, సైకోలా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. సైకో అధ్యక్ష, నేను ముందే చెప్పాను నేను మాట్లాడుతుంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్లో నేను కాదు. దయచేసి నేను ఈ క్వశ్చన్లో నేను సిగ్నేచర్ కాదు అధ్యక్ష. మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, ఈ విషయాన్ని తెలుసుకున్న విషయాన్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను. వద్దు కూర్చోండి ఇంకో ఫోరం ఏంటంటే వస్తాను. ఆయన మంత్రి గారు చెప్పనండి, నేను వస్తాను.